Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు జిల్లా ఉంగుటూరుకు సంబంధించి ఉంగుటూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ చెన్నై కోల్కతా హైవేది మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కోతవేట దూరంలో టోల్ గేట్ ఉంది. ఉంగుటూరు సంబంధించి ఉంగుటూరు ప్రాంతంలో టోల్ గేట్ ఉంది. అయితే సాధారణంగా హైవే మీద వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఖచ్చితంగా టోల్ గేట్ వద్ద ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఏ వాహనం అయినా సరే ఇక్కడ ఫీజు కట్టి టోల్ చెల్లించిన తర్వాతే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఉంగుటూరు టోల్ ప్లాజా ఫీజు ఎగ్గొట్టేందుకు వాహనదారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఉంగుటూరు మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మీరు ఎక్కడ కార్లు కావచ్చు, ఏదైనా లేకపోతే భారీ వాహనాలు కావచ్చు, అవన్నీ కూడా టోల్ ప్లాజాను ఎగ్గొట్టేందుకు కొత్త దారిని ఎంచుకున్నారు. ఏదైతే ఉంగుటూరు ఈ ప్రాంతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం ఇది కాగుపాడుకు వెళ్ళేటువంటి రహదారికి సంబంధించిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కార్లన్నీ కూడా సాధారణంగా ఈ ప్రాంతంగా మీరు ఒకసారి విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రాంతం గుండా హైవే మీద వెళ్ళేటువంటి కార్లన్నీ కూడా ఖచ్చితంగా టోల్ ఫీజు కట్టి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ వాహనదారులందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ టోల్ గేట్ కట్టిన తర్వాత కొత్త దారిని ఎంచుకున్నారు. టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఉంగుటూరుకు సంబంధించి ఉంగుటూరు సెంటర్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ టోల్ గేట్ ఉంటుంది. అయితే ఉంగుటూరు నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అటు ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఇటువైపు వెళ్ళేటువంటి ఈ ప్రాంతం ఈ దారి అలా ఉంగుటూరు సెంటర్లోకి వెళ్తుంది. టోల్గేట్ దాటాలంటే ఖచ్చితంగా ఈ దారిని ఎంచుకుంటారు. ఉంగుటూరు సెంటర్లోకి వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ దాటి అటుపక్కకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాలువగట్టు ప్రాంతం దారిలో ఉన్నటువంటి ఆ రోడ్డు మీద నుంచి టోల్గేట్ని తప్పించేందుకు వాహనదారులందరూ కూడా నిత్యం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు, ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దాదాపు టోల్గేట్ కట్టిన దగ్గర నుంచి కూడా ఇదే పందాలో మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. దాదాపు లక్షలాది రూపాయలు టోల్గేట్ సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి ఆదాయానికి గండు కొడుతున్నారని చెప్పండి. మీరు ఒకసారి విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది ఒక్కసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ నుంచి కోతవేట దూరంలో ఉంగుటూరు టోల్ ప్లాజా ఉంటుంది. అంటే 1/2 కిలోమీటర్ల దూరంలో మీరు ఒకసారి బోర్డు కూడా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ 1/2 కిలోమీటర్ దూరంలో ఈ టోల్ ప్లాజా ఉంటుంది. అటు ఉంగుటూరు సెంటర్ నుంచి కూడా 1/2 కిలోమీటర్ దూరంలో ఆ టోల్ ప్లాజా ఉంటుంది. అంటే ఉంగుటూరు సెంటర్ దాటి రావాల్సి ఉంటుంది. ఇటు నాచుకుంట మీరు ఇప్పుడు చూస్తున్న ప్రాంతం ఇది నాచుకుంట ప్రాంతం. ఈ నాచుకుంట ప్రాంతం దాటిన తర్వాత అటు ఏలూరు వైపు విజయవాడ వైపు వెళ్ళే వాహనాలను కూడా టోల్ గేట్ కట్టాల్సి ఉంది. అటు విజయవాడ నుంచి ఏలూరు నుంచి వచ్చే వాహనాలు హైవే నుంచి వచ్చే వాహనాలను కూడా ఇక్కడ ఉంగుటూరు సెంటర్ దాటిన తర్వాత టోల్ గేట్ కట్టిన తర్వాత రావాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఉంగుటూరు ప్రాంతంలో ఉంగుటూరు సెంటర్ నుంచి ఈ వాహనాలన్నీ కూడా కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, భారీ వాహనాలన్నీ కూడా ఈ టోల్ గేట్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లు కూడా క్లియర్గా చూడొచ్చు. మొత్తం వాహనాలన్నీ కూడా ఈ ప్రాంతంగా ఉన్న ఈ మార్గాన్ని ఎంచుకొని మొత్తం టోల్ గేట్కి సంబంధించి ఫీజు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే దాదాపు లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ము ఖజానాకు గండి పడుతుంది. దీని మీద ఇప్పటికే అటు ఎన్హెచ్ఐకి సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయాలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన ఒత్తిళ్లు కూడా టోల్గేట్కి సంబంధించి వివాదాస్పదంగా మారుతున్నాయి. టోల్గేట్ సంబంధించి అటువైపు వెళ్ళేటువంటి మార్గంలో కార్లు కానీ లేదంటే భారీ వాహనాలు వెళ్ళకుండా గతంలో అడ్డుకట్లు వేశారు, స్పీడ్ బ్రేక్ లాంటివి వేశారు. ఈ పెద్ద ఎత్తున స్పీడ్ బ్రేక్లు వేసినటువంటి కట్టడి చర్యలు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించి ఇక్కడ టోల్గేట్ ప్రాంతానికి సంబంధించిన నిర్వాహకులకు సంబంధించి కూడా మధ్యకాలంలో కొద్దిగా పొసగడం లేదనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అటు వాహనాలు వెళ్ళే వాటిని కూడా అడ్డుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాదాపు చాలా వాహనాలు కూడా మొత్తం కార్లన్నీ కూడా ఈ రోడ్డు గుండా వచ్చి టోల్గేట్ ఎగ్గొట్టి అంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు ఒక విజువల్స్లో చూడొచ్చు. అది పైనుంచి ఆ బ్రిడ్జ్ పైనుంచి వచ్చే వాహనాలను కూడా వేగంగా వచ్చి ఇటు తాడేపల్లిగూడెం కానీ లేదంటే అటుపక్కకు వెళ్లాల్సిన వాహనాలను కూడా సడన్గా ఇటువైపు తిప్పడంతో అక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. దాదాపు నిత్యం ఇక్కడ ఇప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. అటు నుంచి వాహనాలన్నీ కూడా అంటే పైనుంచి ఎత్తు నుంచి రావడం వల్ల డౌన్కు రావడం వల్ల వాహనాలు వేగంగా వస్తాయి. అక్కడికి వచ్చేటప్పటికి అదుపు చేయలేకపోవటం, అటు నుంచి హైవే మీద నుంచి వచ్చేటువంటి వాహనాలు వేగంగా వచ్చి ఇక్కడ ఎక్కువ సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఈ నెలలో కూడా 2-3 ప్రమాదాలు జరిగాయి. అంటే చాలామంది చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కాకుండా మరోవైపు ఇక్కడ అటు ఉంగుటూరుకు సంబంధించి కానీ లేదంటే నాచుకుంటకు సంబంధించి లేదా అటు కొత్తగూడెకి సంబంధించి ఇటు చుట్టుపక్కల ఉన్న కాకుపాడికి సంబంధించి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి రోడ్లన్నీ కూడా పూర్తిగా
నాశనం అవుతున్నాయని చెప్తున్నారు. అంటే పంచాయతీ రోడ్లు కావచ్చు, ఆర్ఎన్యు రోడ్లు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితి కూడా మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అక్కడ వెహికల్ వచ్చి ఆగి ఉంది. అంటే పైనుంచి వచ్చి వాళ్ళు ఇటువైపు వెళ్ళడానికి సడన్గా ఇటువైపు తిప్పడం వలన అనుకోకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అటు నుంచి వాహనాలు వేగంగా వస్తున్నాయి, ఇటు నుంచి కారు ఇటువైపు ఇక్కడ యూటర్న్ తీసుకుని అటు తాడేపల్లిగూడెం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఇప్పుడు కూడా ఈ టోల్గేట్కి సంబంధించి అక్కడ టోల్గేట్ ఫీజు ఎగ్గొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు ప్రమాదానికి దారితీస్తున్నాయి. మరోవైపు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల మీద నుంచి ఊళ్ళ మధ్యలోంచి కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, భారీ వాహనాలు రావడంతో అక్కడ స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీంట్లో రాజకీయమైనటువంటి కోణం కూడా ఉందని చెప్తున్నారు. అటు టోల్గేట్ నిర్వాహకులకు, మరోవైపు స్థానికంగా ఉన్న రాజకీయ నేతలకు కూడా పొసగడం లేదు. అందుకనే ఇక్కడ ఇప్పుడు కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. గత కొంతకాలంలో కూడా, అంటే ఈ మధ్య కాలంలో కూడా ఈ టోల్గేట్ ఎక్కడ ఉండకూడదు, ఉంగుటూరు సెంటర్లో ఉండకూడదు, అది నాచుకుంటకి తరలించాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగినాయి. దాని మీద ఒత్తిడి కూడా చేసిన పరిస్థితి. అయితే టోల్గేట్కి సంబంధించి మాత్రం టోల్గేట్ నిర్వాహకులు మాత్రం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా అటు ఎన్హెచ్ఏకి అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. దీని మీద ఇప్పటికైనా కట్టడి చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కన పెడితే ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయల సొమ్ము గండి పడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక టోల్గేట్కి సంబంధించి వాహనాలను కూడా చెన్నై కోల్కతాకు సంబంధించిన హైవే వాహనాలను కూడా ఎక్కువ తిరుగుతుంటాయి. లారీలు కావచ్చు, భారీ వాహనాలు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, కార్లు కావచ్చు, పెద్ద ఎత్తున వాహనాలను తిరుగుతుంటాయి. ఇక్కడ ముఖ్యంగా టోల్గేట్ సంబంధించి, ఉంగుటూరు టోల్గేట్ సంబంధించి ఇక్కడ టోల్గేట్ ఎగ్గొట్టేందుకు వాళ్ళంతా కూడా అడ్డదారులు ఎంచుకున్న నేపథ్యంలో లక్షలాది రూపాయల సొమ్ము ప్రభుత్వానికి ఖజానాకు గండి పడుతున్న నేపథ్యం. ఇప్పటికైనా దీనికి సంబంధించి ఉంగుటూరు టోల్గేట్కి సంబంధించి కట్టడి చర్యలు చేయాలని చెప్తున్నారు. మరోవైపు రాజకీయంగా ఉన్నటువంటి ఆ విభేదాలను కూడా తొలగించి ఇక్కడ ఉంగుటూరు టోల్గేట్కి సంబంధించి వాహనాలు ఏవి కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ టోల్ ఎగ్గొట్టి వెళ్ళిపోకుండా కూడా కట్టడి చర్యలు తీసుకోవాలి. మరోవైపు ప్రమాదాలను కూడా అరికట్టాలి. అదేవిధంగా గ్రామాల్లోంచి వస్తున్నటువంటి స్థానికుల ఇళ్ల మధ్యలోంచి వస్తున్న వాహనాలను కూడా కట్టడి ప్రమాదాలు నివారించాలని చెప్పి ఉంగుటూరు స్థానికులతో కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సెంటితో మన టీవీ ఉంగుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.